ఓకే సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 97/26 లాస్ట్ మే మంత్ 29th జరిగిన అఫెన్స్లో మనకి వీరాంజనేయులు మల్లేల వీరాంజనేయులు అలియాస్ గువ్వ అలియాస్ మధు అలియాస్ వడ్డే రామాంజనేయులు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి 41 సంవత్సరాలు. వాళ్ళతో పాటు సాకే నరసింహులు, తర్వాత గుజ్జాల నారాయణమ్మ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి దేవరకొండ విజయ్ అని చెప్పి నలుగురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు నరసింహులు, దేవరకొండ విజయ్ కూడా ఒకరు బావమర్తి అవుతున్నారు, ఒకరు కోబర్దర్ అవుతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఎర్రకొండ మన ధర్మవరంకి చెందిన వాళ్ళు. వీళ్ళు నలుగురిని కూడా ఈ 97/26 ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయిన ప్రాపర్టీ అఫెన్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మేరకు మనకు తెలిసినది ఏంటంటే వీళ్ళు టోటలీ మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన 16 కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలిసింది. అది కాకుండా ఈ 16 కేసు కాకుండా వాళ్ళ పైన ఇంకా ఒక 16 to 15 కేసు టోటలీ అరౌండ్ 33 to 34 కేసెస్ వీళ్ళ పైన ఉంది. సో దీంట్లో ఇప్పుడు వరకు మనకి 11 తులాల గోల్డ్ మనం ఇప్పటి వరకు రికవరీ చేసాము. ఇది కాకుండా ఇంకొక 13 తులాల గోల్డ్కి రెసిప్ట్స్ తీసుకున్నాము ముత్తూట్ ఫైనాన్స్ నుంచి, మనపురం ముత్తూట్ ఫైనాన్స్ నుంచి. అది కూడా మ్యాటర్ ఆఫ్ 1 or 2 డేస్లో మనకి ఆన్ హ్యాండ్ వచ్చేస్తాయి. మనం రిమాండ్ త్వరగా చేయాలనే ఉద్దేశంతో పాటు మనం రిసిప్ట్స్తో పాటు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అది కాకుండా 22,000 అమౌంట్ వాళ్ళు అఫెన్స్కి యూజ్ చేసిన ఆటో, అదేవిధంగా వాళ్ళు అఫెన్స్కి యూజ్ చేసిన క్రోబార్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే వీళ్ళు చేసినది కూడా నైట్ టైము 1 గంటల నుంచి 3-4 గంటల మధ్యలోనే వీళ్ళు అఫెన్సెస్ అన్నీ కూడా చేస్తారు. వీళ్ళు చేయడానికి ముందు రెక్కీ చేసుకుంటున్నారు. వీళ్ళు 2 వీలర్స్ కూడా యూజ్ చేస్తారు రెక్కీ చేయడానికి. సో రెక్కీ చేయడము, ఏ ఇల్లు ప్రొటెక్షన్ తక్కువ ఉంది, గ్రిల్ గేట్స్ లేవో, లేకపోతే డోర్ ఓపెన్గా ఉండడం, లేకపోతే సమ్టైమ్స్ డోర్ లాక్ చేసేసి 3-4 డేస్ లాక్లోనే ఉండడము. సో ఇలాంటి వాళ్ళు రెక్కీ చేసిన దాంట్లో ఏ ఇల్లు కంఫర్టబుల్గా ఉందో ఆ ఇల్లుని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. సో ప్రజల రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటి సీసీటీవీ కెమెరాస్. అంటే పోలీస్ తరపు నుంచి ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నా ఒక సీసీటీవీ పెట్టుకోవడానికి మేము చాలా కష్టపడుతున్నాము. సో ప్రజలు అందరూ కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఆ స్ట్రీట్లో ఖచ్చితంగా వీధుల్లో ఇంపార్టెంట్ జంక్షన్స్లో అందరూ కలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్తో పాటు వచ్చి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. శ్రీధర్ పని